అది ఓ మోస్తారు పట్టణం, పేరు కృష్ణాపురం. అక్కడ ఓ కథోలిక చర్చి, అందుకు సంబంధించి కొన్ని కుటుంబాలు ఉన్నవి. ఆ పట్టణంలో చందు అనే వ్యక్తి, ఆయన భార్య చందన దంపతులు ఉన్నారు. వారిరువురు అన్యోన్య దంపతులు. దేవుడంటే ఎనలేని భక్తి మరియు ఇరుగు పొరుగు వారి పట్ల మర్యాద మన్నన బాగా పాటించేవారు. ఈ విషయం అందరికీ తెలుసు. అన్నింటికంటే మిన్నగా వారు దేవుని పట్ల చూపే భక్తి విశ్వాసం అందరికీ బాగా నచ్చే విషయం. దానికి తోడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేసే గుణం ఉన్నవారు కూడాను. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని వాక్యమును తమ జీవితంలో నిత్యము ఆచరించేవారు ఈ దంపతులు. ఇక క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. హిందువులకు ముస్లిములకు వారి పండుగలు ఎంత ముఖ్యమో క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ అంతే ముఖ్యం. క్రిస్మస్ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్లను, లోగిళ్లను విద్యుత్ దీపాలతో, ఇతర అలంకరణలతో ముస్తాబు చేస్తారు. అది క్రిస్మస్ పండుగ అర్ధరాత్రి పూజకు అందరూ సిద్ధపడే సమయం. చందు, చందన ఇద్దరూ చక్కగా తయారై పూజకెళ్లే సమయంలో చందు తన భార్యతో, "నువ్వు చర్చికెళ్ళు, నేను తర్వాత వస్తాను" అని చెప్పాడు. "ఎందుకు? ఇప్పుడేం పని? ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు?" ఇలాంటి ప్రశ్నలు ఏవి సంధించకుండా చందన సరే అని తెలిసిన వారితో గుడికెళ్ళింది. చందు అదే ఊరిలో ఒంటరిగా ఉంటున్న రాజయ్యను ఓసారి చూసి అటుగా చర్చికెళ్ళొచ్చు అన్న ఆలోచనతో ఉన్నాడు. తన భార్య గుడికెళ్ళిన తర్వాత చందు రాజయ్య ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో రాజయ్య పరిస్థితి ఏం బాగోలేదు. తీవ్రమైన జ్వరంతో ఉన్నాడు. చందు వెంటనే తనకు తెలిసిన డాక్టర్కు ఫోన్ చేశాడు. కానీ అటువైపు నుంచి నో రెస్పాన్స్. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా నేరుగా టౌన్లో ఉన్న మెడికల్ స్టోర్కి వెళ్ళి పారాసెటమాల్ మరియు బ్రూఫెన్ మాత్రలు కొన్ని తెచ్చి రాజయ్యకి ఇచ్చి తినిపించి కాసేపు అక్కడే ఉండి పరిచర్యలు చేశాడు. ఒక్క అరగంటలో జ్వరం తగ్గింది. జ్వరం తగ్గడంతో రాజయ్య నిద్రలోనికి జారుకున్నాడు. తరువాత చందు నేరుగా చర్చికెళ్ళాడు. అప్పుడది పూజ పూర్తయి ప్రజలు బయటకు వచ్చే సమయం. ఆ సమయంలో చందన భర్తను చూసి, "ఇంతసేపు ఎక్కడికెళ్లారు?" అని కాస్త ఆశ్చర్యంగా అడిగినా చిరునవ్వే సమాధానంగా చందు భార్యను తీసుకొని చర్చి వెలుపల పశువుల పాకలో ఉన్న బాలయేసు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఆ సమయంలో బాలయేసు చిరునవ్వుతో తన వైపు చూస్తున్నట్లుగా అనిపించింది. కాస్త కంగారు పడ్డాడు. కళ్ళు నులుముకొని చూశాడు. కానీ మళ్ళీ అదే పరిస్థితి. బాలయేసు చిరునవ్వుతో తన వైపే చూస్తున్నాడు. ఆ రాత్రి ఇల్లు చేరుకున్న తర్వాత చందు భార్యతో, "పశువుల పాకలో బాలయేసు నవ్వుతున్నట్లుగా నీకు కనిపించలేదా?" అని అడిగాడు. "అలాగేం లేదే" అని చందన సమాధానం చెప్పింది. అంతటితో ఆ విషయం ఆపాడు. మరుసటి రోజు ఉదయం చందు రాజయ్యను చూసేందుకు వెళ్ళాడు. రాజయ్య కోలుకున్నాడు. చందుకు థ్యాంక్స్ చెప్పాడు. "రాత్రి దేవుడే నిన్ను నా దగ్గరకు పంపినట్లుంది చంద్రం. చాలా వందనాలు. దేవుడు నిన్ను దీవించాలయ్యా" అన్నాడు. కాసేపు రాజయ్యతో మాట్లాడి ఇంటికొచ్చాడు చందు. ఎందుకో తిరిగి చర్చికి వెళ్ళాలనిపించి ఆ సాయంత్రం మళ్ళీ చర్చికి వెళ్ళి పశువుల పాకలు ఉన్న బాలయేసు చెందకెళ్ళాడు. ప్రార్థన చేసుకునేందుకు మోకరిల్లిన క్షణమది. మళ్ళీ బాలయేసు చిరునవ్వుతో తన వైపు చూస్తున్నట్లు అనిపించింది. అనిపించడం కాదు, అది నిజం. పశువుల పాకలో ఉన్న బాలయేసు తన వైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. చందుకు విషయం అర్థమైంది. గత రాత్రి తాను రాజయ్యకు చేసిన సహాయానికి బాలయేసు చిరునవ్వు తనకు బహుమతిగా ఇస్తున్నాడు. అది విషయం. అవసరమైన వారికి, అల్పులైన వారికి సహాయం చేస్తే అది నాకు చేసినట్లే అని బైబిల్ గ్రంథములో దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇప్పుడు చందు మనసు హాయిగా, తేలికగా ఉంది. యేసుక్రీస్తు పుట్టిన పండుగను మనం దీపాలు, ఇతర అలంకరణలతో పాటు ప్రేమ, సేవ అనే దీపాలు వెలిగించాలి. యేసు ప్రభువుకు అదే నిజమైన నివాళి.